ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ చూసినట్లయితే ఏ ఫోర్స్ ఆఫ్ 25 న్యూటన్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ఎట్ రెస్ట్ ఫర్ 0.2 సెకండ్స్ అన్నాడు. ఆ తర్వాత ఏ ఫోర్స్ ఆఫ్ 17 న్యూటన్స్ యాక్ట్స్ ఫర్ ద నెక్స్ట్ 0.1 సెకండ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇఫ్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ 5 మీటర్స్ పర్ సెకండ్, ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ అని చెప్పేసి అడిగాడు అనమాట. సో మనకేంటంటే స్టూడెంట్స్, ఓకే, సో ఒక బాడీ మీద టూ డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి టూ డిఫరెంట్ ఇంటర్వల్స్లో యాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా బాడీ అనేది ఇలా ఉంది, లెట్ ఇట్స్ మాస్ బి ఎం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇనీషియల్లీ ఇట్ ఈస్ అట్ రెస్ట్. సో దాని ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకున్నట్లయితే వీ నో యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 బికాజ్ ఇనీషియల్లీ ఇట్ ఈస్ అట్ రెస్ట్ అని చెప్పేసి. ఓకే, సో దాని మీద ఫోర్స్ అనేది యాక్ట్ అయిందనమాట, విచ్ ఇస్ F1 అంటాను. సో ఆ F1 వాల్యూ వచ్చేసి నాకు 25 న్యూటన్స్. సో అది ఇట్ యాక్టెడ్ ఫర్ ఏ పర్టికులర్ టైమ్ విచ్ ఇస్ డెల్టా T1 అని చెప్పేసి అంటాను. ఆ టైం వాల్యూ వచ్చేసి మనకి 0.2 సెకండ్స్, వెరీ షార్ట్ ఇంటర్వెల్. సో అప్పుడు మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అయిందంటే బాడీ మీద యాక్సలరేషన్ అనేది యాక్ట్ అయింది కాబట్టి సో మనకి బాడీ అనేది ఇలా వచ్చింది అనుకుందాం. సో లెట్ ఇట్ హ్యావ్ సమ్ వెలాసిటీ V0 అని చెప్పేసి అంటాను. ఓకే ఓకే స్టూడెంట్స్, సో F1 అనే ఫోర్స్ అనేది యాక్ట్ అవడం వల్ల మనకి V0 అనే వెలాసిటీని బాడీ గెయిన్ చేసుకుంది. ఆ తర్వాత ఓకే, సో ఆ తర్వాత మనకి ఏమవుతుంది, ఇలా ఉంది కదా బాడీ అనేది ఇప్పుడు. సో ఈ బాడీ మీద మనకేంటంటే సో ఇక్కడ లేదు, నో మోర్ బాడీ, ద బాడీ ఈజ్ నౌ ఓవర్ హియర్ అండ్ దానికి ఏంటంటే V0 అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎ ఫోర్స్ ఆఫ్ 70 న్యూటన్స్ యాక్ట్స్ ఫర్ నెక్స్ట్ 0.1 సెకండ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో ఇప్పుడు మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి V0 నుంచి మనకి స్పీడ్ అనేది సమ్ Vకి పడిపోయిందని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో ఆ ఫోర్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ F2. సో F2 వాల్యూ వచ్చేసి నాకు ఏంటంటే స్టూడెంట్స్, సో ఇది కేస్ 1 లేదా స్టేట్ 1 అని చెప్పేసి అందాం, స్టేట్ 2 ఇది. ఓకే, సో F2 వాల్యూ వచ్చేసి నాకు 17 న్యూటన్స్ అండ్ ఇట్ యాక్ట్స్ ఫర్ ఇంటర్వెల్ డెల్టా T2 దట్ ఈస్ 0.1 సెకండ్స్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్లీ మనకి F1 అనే ఫోర్స్ ఏదైతే ఉందో అది యాక్ట్ అయినప్పుడు మనకి ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 నుంచి V0కి వెళ్ళింది. అంటే నథింగ్ బట్ ఐ కెన్ రైట్ F1 ఈజ్ నథింగ్ బట్ డెల్టా P బై డెల్టా T1 కదా. సో F1 ఇంటూ డెల్టా T1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P, అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్. మొమెంటమ్ ఎలా చేంజ్ అయింది, సచ్ దట్ M ఇంటూ V0 మైనస్ U అలా చేంజ్ అయింది అనమాట మొమెంటమ్ అనేది. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ U అనేది 0. సో దేర్ ఫోర్ నాకు F1 ఇంటూ డెల్టా T1 ఈజ్ ఈక్వల్స్ టు M V0 వస్తుంది. సో ఇది 1 అనుకుంటాను. సిమిలర్గా సెకండ్ కేసులో ఒకవేళ చూసుకున్నట్లయితే రిమెంబర్ నాకు ఇక్కడ ఏంటంటే V0 అండ్ V ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఐ విల్ బి రైటింగ్ మైనస్ F2. ఓకే, సో మైనస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P బై T1 అని చెప్పేసి. సో ఐ కెన్ రైట్ మైనస్ F2 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P, ద చేంజ్ ఇన్ మొమెంటమ్. సో మొమెంటమ్ ఇనీషియల్గా V0 MV0 ఉండే, అది MV అయ్యింది. సో MV మైనస్ MV0 అనమాట. ఓకే స్టూడెంట్స్, సో మొమెంటమ్ MV నుంచి మనకేంటి, అది MV0 అయ్యింది. సో దేర్ ఫోర్ సో దీన్ని నేనేంటంటే 2 అనుకుంటాను. సో ఐ హ్యావ్ 2 ఈక్వేషన్స్ నా 1 and 2. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ యాడ్ 1 and 2. సో 1 + 2 అని చెప్పేసి అంటాను. సో 1 + 2 చేసినట్లయితే నాకేంటంటే F1 ఇంటూ డెల్టా T1, సో ఇది డెల్టా T2 స్టూడెంట్స్. ఓకే, మైనస్ F2 ఇంటూ డెల్టా T2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ MV0 ప్లస్ MV మైనస్ MV0 అనమాట. MV0 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో F1 డెల్టా T1 మైనస్ F2 డెల్టా T2 ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ F1 వచ్చేసి 25, డెల్టా T1 వచ్చేసి 0.25, సారీ 0.2 సెకండ్స్ అది. ఓకే, సో 25 ఇంటూ 0.2 మైనస్ F2 అండ్ డెల్టా T చూద్దాం. F2 వచ్చేసి 70, డెల్టా T2 వచ్చేసి 0.1. సో 70 ఇంటూ 0.1
దట్ ఈస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ v అంటే ఏంటి స్టూడెంట్స్? v ఈజ్ ద అల్టిమేట్ ఫైనల్ వెలాసిటీ. ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ గివెన్ 5 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో m ఇంటూ 5. సో ఇది చేసినట్లయితే నాకేంటంటే 25 ఇంటూ 0.2 5 వస్తుంది, మైనస్ 70 ఇంటూ 0.1 7 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు m ఇంటూ 5 అనమాట. సో m వాల్యూ వచ్చేసి నాకు ఇక్కడ ఏంటంటే మనకి -2 వస్తుంది. సో మైనస్ అంటే మేబీ మనము తీసుకున్న వెలాసిటీ డైరెక్షన్ ఆపోజిట్ ఏమో. ఓకే, సో మనం తీసుకున్న వెలాసిటీ డైరెక్షన్ ఆపోజిట్. సో వి కన్సిడర్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఓకే, సో ఐ విల్ బి గెట్టింగ్ m ఇస్ ఈక్వల్స్ టు 2/5. సో హూజ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0.4 kg అనమాట. సో ఆప్షన్స్ అనేవి నేను ఒకసారి చూసినట్లయితే 0.4 kg కోసం, సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్.